హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం కదా, సాంబార్ చేసుకుంటున్నాం. అయితే అన్ని కూరగాయలు కోసినాం, పప్పు ఉడికింది. పప్పు ఉడికింది. ఇంట్లో మునక్కాయలు వేసిన, మునక్కాయలు, వంకాయలు, టమాటా, ఇవి కళ్యామాకు, పుదీనా, సాంబార్ పొడి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి అన్నీ వేసిన. ఇవి మంచిగా పప్పు ఉడికేసి ఇవన్నీ చింతపులుసు పోసి బాగా ఉడకబెట్టి ఇది చేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి వెలిగించిన, ముక్కుడు పెట్టి నూనె పోసి ఇవేంటిది జీలకర్ర, ఇది శనగపప్పు, ఇది ఆవాలు, ఇది మెంతులు, ఇది ఎండిన మిర్చి, ఇది ఎల్లిపాయలు కొంచెం అక్క ముక్క అలా కొంచెం దంచిన, బాగా దంచితే టేస్ట్ ఉండదని ఎల్లిపాయ, ఇది కళ్యామాకు. ఇవన్నీ చేసి ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా ఉడికింది కదా, మంచిగా మంచినీళ్ళు దేని దానికి అయింది కదా. ఇట్లా అయినాక ఏం చేయాలంటే ఇది బాగా నూనెలా గోలినాక ఇది ఇలా మనం మంచిగా గోలినాక ఏం చేయాలి, ఇది అందులో పోసుకోవాలి. మూత పెట్టాలి, కొంచెం ఉడుకుతుంది. కొంచెం ఉడికినాక బాగా ఎర్రగా గోలింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయిందో, బాగా ఎర్రగా గోలిందా. ఇప్పుడు ఇలా కొంచెం మనం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేసుకోవాలి. సాంబార్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.